రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం సమ్మపల్లి గ్రామంలో గంజివాగు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు చాలా రోజుల నుంచి అస్తవ్యస్తంగా మారిపోయి బ్రిడ్జి పనులు అనేది ఆగిపోవడం వల్ల సిపిఎం పార్టీ నుంచి గురజాల శ్రీధర్ అని చెప్పి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకోసం అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ స్తంభంపల్లి బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టి మరి 1,80,00,000తో నడిచిన ఈ పనులను మధ్యలో కాంట్రాక్టు చేసిన నిర్లక్ష్యం వల్ల మరి ఏం జరిగిందో తెలియదు కానీ తనకి బిల్లులు వచ్చినాయో తెలియదు కానీ మరి ఆ బిల్లులు రాకపోవడానికే ఇవాళ ప్రయాణికులకు పెనుశాపంగా మారింది. మరి గత ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించినప్పటికీ మరి మధ్యలో అనివార్య కారణాల వల్ల మళ్ళీ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ఎవడో చేసిన పాపానికి ఇలా సామాన్య ప్రజానికాన్ని ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసుడు మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. బేషరతుగా ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలి. మరి వానాకాలం పోయి ఇప్పుడు 3 నెలలు కావస్తున్నా కూడా మరి ఇప్పుడు చలికాలం వచ్చి 3 నెలలు మరో 3 నెలలు అయితే ఎండాకాలం పోయి మళ్ళీ వానాకాలం సమీపిస్తున్నా కూడా మరి ఇక్కడ ఉన్న 2 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇక్కడ గౌరవనీయులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక్కడ చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా అధికార పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈ యొక్క చిన్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం అనేది ఇలా ప్రభుత్వానికి సిగ్గుచేటుగా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. బేషరతుగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈరోజు బోయినపల్లి మండలం స్తంభంపల్లి బ్రిడ్జి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి కళ్ళు తెరుచుకోవాలని చెప్పి మరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి చెప్పి మరి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మరి ఇలా 2 ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్న పాలక వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి ఇలా సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతుంటే మరి ఇలా ఈ పాలకులకు కంటికి కనబడతలేదని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా ఇలా ఎమ్మెల్యే గారిని 2 కాన్సెషన్ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు 2ని అడగడం జరుగుతుంది. దయచేసి ఒకసారి అర్థం చేసుకొని మరి కాంట్రాక్టర్ ఏదైనా పొరపాటు చేస్తే అతని బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ అతను కాంట్రాక్టర్ రాకుండా చేయాలి కానీ మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ఇచ్చైనా కానీ పనులు చేపట్టాలి కానీ మరి ఇలా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం మాత్రం ఈ ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. అది కూడా మరి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు బైఠాయింపు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. బ్రిడ్జి పనులు చేపట్టని ప్రభుత్వం సిగ్గు. స్తంభంపల్లి బ్రిడ్జి నిర్మాణం మధ్యలో వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు. ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. మధ్యలో ఆగిపోయిన స్తంభంపల్లి బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలి. ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. జిందాబాద్ సిపిఎం. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. బ్రిడ్జి పనులు మధ్యలో వదిలేసిన ప్రభుత్వం సిగ్గు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం సిగ్గు. బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలి. బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. జిందాబాద్ సిపిఎం. బ్రిడ్జి పనులు మధ్యలోనే వదిలేసిన ప్రభుత్వం సిగ్గు. బ్రిడ్జి పనులు మధ్యలోనే వదిలేసిన ప్రభుత్వం సిగ్గుచేటు. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. జిందాబాద్ సిపిఎం. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. మధ్యలో వదిలేసిన స్తంభంపల్లి బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. మరి ఇలాగే ఉందామా మనం? చెప్పు, మరి ఇలాగే ఉందామా అంటే నేను పక్క జరుగుతా పోర్రి చెప్పు రాయో. ఇలా సామాన్య ప్రయాణికులను బలిపసులు చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడున్నది? ఇలా చెప్పు, ఆలోచన చేయరు మీరు. ఇలా నా వ్యక్తిగత కోసంగా అయితే నేను ఇలా కొట్లాడతలేను కదా.
మధ్యలో నిలిపివేసిన బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టకపోవడం ప్రభుత్వానికి సిగ్గు 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 సిగ్గు. మధ్యలో నిలిపివేసిన స్తంభంపల్లి బ్రిడ్జి పనులు చేపట్టకపోవడం ప్రభుత్వానికి సిగ్గు 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 సిగ్గు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి.